ఏదైతే జూన్ 12 నుంచి పునఃప్రారంభమైనటువంటి పాఠశాలలు పునఃప్రారంభం అవ్వగానే పాఠ్య పుస్తకాలు, ఫీజులు, బెల్ట్లు, టైలు ఈ విధంగా అనేకమైనటువంటి దోపిడీలకు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు నిర్ణయించినటువంటి ఫీజులను పక్కన పెట్టి విద్యాశాఖ తీరును ఉల్లంఘిస్తూ ఏదైతే జీవో నంబర్ 1 ఉందో దాన్ని కూడా తుంగలో కలిపే విధంగా కొన్ని కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ పైన తల్లిదండ్రుల రక్తాన్ని ఏ విధంగా తాగుతా ఉన్నారో అర్థమవుతా ఉంది. విద్యాశాఖ అధికారులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర విద్యాశాఖ నుంచి కేవలం ఇలాంటి పేపర్ల పైన ప్రకటనలే తప్ప కార్పొరేట్ స్కూల్స్ లో దోచుకుంటున్నటువంటి విధానం పైన విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు నర్సరీ చదువుకునేటటువంటి విద్యార్థుల చిన్నారులకు 55,000 నుంచి 70,000 రూపాయల వరకు కూడా ఫీజుల రూపంలో దోచుకుంటా ఉన్నారు. దీనికి ముద్దుగా పేర్లు పెట్టుకొని ఒక సంస్థ 50,000, ఇంకో సంస్థ 70,000, ఇంకో సంస్థ 1,00,000 రూపాయలు, ఈ విధంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటా ఉంటే ఎందుకు విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించట్లేదు, మాట్లాడట్లేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. నేను పూర్తిగా చెప్తా ఉన్నాను. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఫెయిల్యూర్ గా అయ్యారు అనేటటువంటి మాటను నేను తీవ్రంగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తా ఉన్నారు? గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి విధానాలు చేస్తే మీరు ప్రశ్నించారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూల్లో ఫీజుల రూపంలో, బ్యాగుల రూపంలో, పుస్తకాల రూపంలో వేలాది రూపాయలు దోచుకుంటా ఉంటే మీరేం మాట్లాడుతూ ఉంటారు? ఏం మాట్లాడరు. మీకు ఇవేం కనబడవు. ఈ నగరంలో ఉన్నటువంటి ఎంఈఓ ఏం మాట్లాడు, జిల్లా సంబంధించినటువంటి డిఈఓ ఏం మాట్లాడరు. ఏమన్నా మాలాంటి విద్యార్థి సంఘాలు వెళ్ళి ఏమయ్యా ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది, దీనిపైన చర్యలు తీసుకోండి అంటే షోకాజ్ నోటీసుల రూపంలో మాకు నోటీస్ పంపిస్తారు. అదే తప్ప స్కూళ్లను సీజ్ చేసేటటువంటి ప్రకటన ఉండదు. ఈ విధంగా ఏదైతే విద్యాశాఖ అధికారులు కేటాయించినటువంటి ఫీజులను స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో బోర్డుల మీద రాయమని చెప్పండి. ఎందుకు రాయరు ఇప్పుడు దాకా? ఎందుకు ఈ విధంగా దోచుకుంటా ఉన్నారు? మేము పూర్తి స్థాయిలో కూడా ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారిని ఈరోజు కలిసి మా యొక్క ఏదైతే వినతి పత్రాన్ని ఇచ్చి విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి విధానానిపైన మేము పూర్తి స్థాయిలో కూడా దీన్ని అరికట్టాలి. దీనికి అధికారులు కూడా కొంతమంది కుంభకోణంలో ఉన్నారు. వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలి. ఏదైతే పక్క రాష్ట్రాలు చూసుకుంటా ఉంటే తమిళనాడులో నూతనంగా అయినటువంటి సీఎంగా అయినటువంటి విజయ్ గారు, ఆయనకి అనుభవం లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారికి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయనకి అనుభవం ఉంది. ఉన్నప్పటికి కూడా వాళ్ళ కొడుకుని విద్యాశాఖ మంత్రిగా చేశారు. చేసిన తర్వాత కూడా ఈ విధంగా లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు విద్య రూపంలో దోచుకుంటా ఉంటే ఎందుకు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడరో సమాధానం చెప్పాలి. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా స్కూళ్లలో విపరీతంగా ప్రభుత్వం కేటాయించినటువంటి నిర్ణయాల్ని కాదని మీ ఇష్టారాజ్యంగా దోచుకుంటే స్కూళ్లను సీజ్ చేస్తాం, తాట తీస్తామనేటటువంటి మాటను పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎందుకు ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోరో మీరు సమాధానం చెప్పాలి. మీరు దీనిపైన ఇలానే కొనసాగిస్తే మేము స్కూళ్లలో చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విధానాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ యొక్క ఫీజుల దోపిడీ మీద
పుస్తకాల దోపిడీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము అవసరమైతే డిఈఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి, అదే విధంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.